ఆస్పత్రి గదిలో ఉదయం వెలుతురు నెమ్మదిగా పరుచుకుంటోంది. రాత్రంతా కుర్చీలో కూర్చొనున్న అర్జున్కి మెదడు పట్టేసినట్టు అనిపించింది. కళ్ళు తెరిచాడు. జీవితంలో ఎప్పుడూ ఏసీలు, కింగ్ సైజ్ బెడ్లు దాటి నిద్రపోనివాడు ఒక చిన్న పేషెంట్ కుర్చీలో రాత్రంతా గడిపాడు. అతను కళ్ళు తెరిచేసరికి అనన్య అప్పటికే మెలకువతో ఉంది. బెడ్కి ఆనుకొని చేతికున్న సెలైన్ ట్యూబ్ని చూస్తూ ప్రశాంతంగా కూర్చొనుంది. ఆ ముఖంలో నిన్నటి నీరసం లేదు. జ్వరం పూర్తిగా తగ్గిపోయినట్టు అనిపిస్తోంది. అప్పుడే డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు సన్నీ, అర్జున్ పర్సనల్ అసిస్టెంట్. చేతిలో అర్జున్కి కావాల్సిన ఫ్రెష్ బట్టలు, ఒక థర్మల్ ఫ్లాస్క్లో కాఫీ ఉన్నాయి. గుడ్ మార్నింగ్ సార్. బిల్స్ అన్నీ క్లియర్ చేశాను. మీరు ఫ్రెష్ అయితే. సన్నీ మాటలు పూర్తి కాకముందే వార్డ్ బాయ్తో పాటు డాక్టర్ లోపలికి వచ్చాడు. డాక్టర్ నేరుగా అనన్య దగ్గరకు వెళ్ళి పల్స్ చెక్ చేశాడు. జ్వరం లేదని నిర్ధారించుకున్నాడు. ఆ తర్వాత నెమ్మదిగా వెనక్కి తిరిగి అర్జున్ వైపు సీరియస్గా చూశాడు. మిస్టర్ అర్జున్, మీ బిజినెస్లు, మీ పనులు మీకు ఎంత ఇంపార్టెంటో నాకు తెలియదు, కానీ అవేవి మీ భార్య ప్రాణం కంటే ఎక్కువ కాదు కదా. డాక్టర్ గొంతులో మందలింపు స్పష్టంగా ఉంది. అర్జున్కి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. డాక్టర్, ఏం మొగుడివి బాబు నువ్వు? డాక్టర్ మరింత అసహనంగా అన్నాడు. నవంబర్ చలిగాలి. కనీసం స్వెటర్ లేకుండా పల్చటి బట్టలతో ఆ రాత్రిపూట రోడ్డు మీద ఉంటే ఏ మనిషి అయినా కొలాప్స్ అవుతారు. పైగా ఆవిడ ఫుడ్ తీసుకుని దాదాపు 24 గంటలు దాటిపోయి ఉంటుంది. అంత సివియర్ స్ట్రెస్, డిప్రెషన్ ఉంటే కోమాలోకి వెళ్ళిపోయే ప్రమాదం కూడా ఉంది. జస్ట్ బికాజ్ మీరు సీఈఓ కదా అని భార్యను పట్టి పట్టనట్టు చూస్తారా? సన్నీ షాక్తో బాస్ వైపు చూశాడు. అర్జున్ అలా నిలదీసే ధైర్యం కంపెనీలోని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కూడా లేదు. కానీ హాస్పిటల్లో డాక్టర్ ముందు అతను ఒక సాధారణమైన భర్త మాత్రమే. అర్జున్ ఈగో హర్ట్ అవుతోంది. కానీ ఆ రాత్రి ఆమెను ఇంట్లోంచి గెంటేసింది తనే అని డాక్టర్కి ఎలా చెప్పగలడు? సరిగ్గా అని శబ్దాన్ని చీల్చుకుంటూ అనన్య గొంతు వినిపించింది. అలా అనకండి డాక్టర్ గారు. అనన్య పెదవుల మీద చాలా అమాయకమైన తీయని చిరునవ్వు. అర్జున్, డాక్టర్ ఇద్దరు ఆమె వైపు చూశారు. ఆయన తప్పులేదు. ఇంత అందమైన గొప్ప భర్త దొరికినప్పుడు ఆయన కోసం ఆ మాత్రం చలి భరించలేనా? నా కోసమే పాపం ఆయన రాత్రంతా నిద్రపోకుండా ఇక్కడే ఉండిపోయారు. ఆయనకు నా మీదున్న ప్రేమ ముందు ఈ జ్వరం ఎంత చెప్పండి? అనన్య ఆ మాటలు చెప్తుంటే డాక్టర్ ముఖం వికసించింది. భార్యాభర్తల మధ్య ఎంత అన్యోన్యత ఉందో అని మురిసిపోయాడు. అది కూడా కరెక్టేనమ్మా. సరే, ఇంకో గంటలో డిశ్చార్జ్ పేపర్స్ రెడీ చేస్తాను అని చెప్పి నవ్వుతూ బయటకు వెళ్ళిపోయారు. కానీ అర్జున్ ముఖం మాత్రం మాడిపోయింది. అనన్య వాడిన ప్రతి పదం ఒక బాణంలా అతన్ని గుచ్చుకుంటుంది. బయట వాళ్లకు అది భార్య పొగడతలా అనిపించవచ్చు. కానీ అర్జున్కి తెలుసు అది పొగడత కాదు, ఒక క్లాస్ రేంజ్ వాషింగ్. కౌన్సిలింగ్ రూమ్లో డాక్యుమెంట్లు మొహాన కొట్టి నందినికి వార్నింగ్ ఇచ్చిన ఆమె ఇప్పుడు అంత అమాయకంగా వెటకారం చేస్తుంటే అతని మెదడులో చిర్రెత్తుకొచ్చింది. ఏమీ అనలేక కోపాన్ని అణుచుకుని వాష్రూమ్ వైపు నడిచాడు అర్జున్. 10 నిమిషాల తర్వాత అర్జున్ వాష్రూమ్ నుండి ముఖం కడుక్కొని బయటకు వచ్చేసరికి గదిలో వాతావరణం పూర్తిగా మారిపోయింది. గది మధ్యలో ఓ కొత్త వ్యక్తి నిలబడి ఉన్నాడు. అతను వేసుకున్న లెదర్ జాకెట్, అతని హెయిర్ స్టైల్, బాడీ లాంగ్వేజ్ అంతా ఒక రఫ్ అండ్ రగడ్ లుక్లో ఉంది. అతని చేతిలో ఎర్రటి గులాబీ పూలతో ఉన్న ఒక పెద్ద బొకే ఉంది. ఆ బొకేను చూసి వెంటనే అర్జున్ నరాల్లో ఏదో తెలియని వేడి మొదలైంది. ఎర్ర గులాబీలు ప్రేమకు సంకేతం. తన భార్య దగ్గరకు ఓ పరాయి మొగాడు గులాబీలు తీసుకురావడం ఏంటి? హేయ్, ఎవరో అనుకున్నాను. వికాస్? అనన్య గొంతులో ఎంతో ఉత్సాహం. 4 ఏళ్లుగా ఆ ఇంట్లో ఆమె ఎప్పుడూ అంత ఆనందంగా, అంత ఫ్రీగా మాట్లాడడం అర్జున్ చూడలేదు. అనన్య? ఏంటి ఆ అవతారం? ఆ బెడ్ ఏంటి? ఆ సెలైన్ ఏంటి? నిన్ను ఇలా చూస్తుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అంటూ వికాస్ వెళ్ళి బెడ్ పక్కన కూర్చున్నాడు. ఆ బొకేని ఆమె చేతికిచ్చాడు. అనన్య ఆ పూల వాసన చూసి టేబుల్ మీద పెట్టింది. జస్ట్ చిన్న ఫీవర్ రా, ఏం కాదు. వాళ్ళిద్దరి మధ్య ఉన్న చనువు అర్జున్కి ఏమాత్రం నచ్చలేదు. అతను వేగంగా అడుగులు వేసుకుంటూ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఎవరు మీరు? అర్జున్ గొంతులో అథారిటీ, కాస్త కోపం కలగలిసున్నాయి. వికాస్ నెమ్మదిగా తల తిప్పి అర్జున్ని పైనుండి కింది దాకా చూశాడు. అతని చూపులో ఎలాంటి రెస్పెక్ట్ లేదు. నేను వికాస్, అనన్య పాత ఫ్రెండ్ని. వైజాగ్ నుండి వచ్చాను. ఇంతకీ మీరెవరు? వికాస్ కావాలని ఏమీ తెలియనట్టు అడిగాడు. నేను అర్జున్, అనన్య భర్తని. అర్జున్ గట్టిగా చెప్పాడు. భర్త అనే పదం మీద అతను కొంచెం ఎక్కువగా ఒత్తిడి పెట్టినట్టు అతనికే అనిపించింది. ఓ, మీరేనా ఆ గొప్ప సీఈఓ గారు? నైస్ టు మీట్ యూ అంటూ వికాస్ మొక్కుబడిగా ఓ నవ్వు నవ్వి మళ్ళీ అనన్య వైపు తిరిగాడు. అర్జున్ని పూర్తిగా ఇగ్నోర్ చేశాడు. సన్నీ పక్కనే నిలబడి ఫైల్ సర్దుతున్నాడు. వికాస్ దృష్టి సన్నీ మీద పడింది. ఏ తమ్ముడు, ఏంటి నీ పేరు?
వికాస్ పిలిచాడు. సన్నీ అండి, అమాయకంగా బదిలిచ్చాడు సన్నీ. సన్నీ, నీకు తెలుసా మా వైజాగ్ కాలేజీలో అనన్యకు ఎంతమంది ఫ్యాన్స్ ఉండేవారో? ఒకరా ఇద్దరా? వందల్లో తిరిగేవారు వీధి చివర. వికాస్ కావాలని గొంతు పెంచి అర్జున్కి స్పష్టంగా వినపడేలా చెప్తున్నాడు. నిజంగానా సార్? సన్నీ ఆసక్తిగా అడిగాడు. మరి కాదా? తను నడుచుకుంటూ వస్తుంటే ట్రాఫిక్ ఆగిపోయేది. ఆమె కనీసం తుమ్మినా చాలు 10 మంది కుర్రాళ్ళు మెడికల్ షాప్ ముందు క్యూ కట్టేవాళ్ళు మందుల కోసం. ఒకసారైతే పక్క కాలేజీ కుర్రాడు అనన్యకు ప్రపోజ్ చేశాడని మా కాలేజీ కుర్రాళ్ళు వాడిని. వికాస్ ఆగిపోయి అనన్య వైపు చూసి నవ్వాడు. అలాంటి అనన్య ఇప్పుడు ఇలా హాస్పిటల్ బెడ్ మీద కేవలం ఒక సింపుల్ ఫీవర్కి కొలాప్స్ అయిపోవడం చూస్తుంటే ఛా, ఎంత మారిపోయావే నువ్వు. అనన్య చిరునవ్వుతో వికాస్ని చూస్తోంది. ఆ నవ్వులో ఒకప్పటి జ్ఞాపకాలు ఉన్నాయి. కానీ అర్జున్కి మాత్రం ఆ గదిలో ఉండడం నరకంలా అనిపిస్తుంది. అతని చెవులు ఎర్రబడ్డాయి, దవడలు బిగుసుకున్నాయి, పళ్ళు కొరుక్కుంటున్నాడు. ఎందుకు? అతనికి అనన్య మీద ప్రేమ లేదు. విడాకులు ఇవ్వాలనుకున్నాడు. 50 లక్షలు ఇచ్చి వదిలించుకోవాలనుకున్నాడు. మరి అలాంటప్పుడు ఆమెను ఎవడో పొగుడుతుంటే, ఆమె వేరే వాడితో నవ్వి మాట్లాడుతుంటే తనకెందుకు ఇంత కోపం వస్తుంది? తనకే ఎందుకు ఈ రగులుతున్న ఫీలింగ్ కలుగుతుంది? అర్జున్ మెదడులో లాజిక్ పని చేయడం లేదు. బిజినెస్లో లాభ నష్టాలు లెక్క వేసే అతనికి ఎమోషన్స్ని లెక్క వేయడం రావడం లేదు. వికాస్ ఆమెకు అంత దగ్గరగా కూర్చోవడం, ఆ గులాబీ పూలు, ఆమె పెదవులపై ఆ నవ్వు అన్నీ అర్జున్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఇది అసూయ, ఖచ్చితంగా అసూయే. మనిషికి అసూయ ఎప్పుడొస్తుంది? తనదైన వస్తువు లేదా మనిషిని వేరొకరు సొంతం చేసుకున్నప్పుడు, లేదా వాళ్ళతో సంతోషంగా ఉన్నప్పుడు. అంటే అనన్య ఇంకా తనదే అనుకుంటున్నాడు అతను. ఒకవేళ తనది అనుకుంటే విడాకులు ఎందుకు అడిగాడు? తనలో ఎక్కడో ఓ మూలన అనన్య పట్ల ప్రేమ ఉందా? ఆ ప్రేమే ఇప్పుడు అసూయగా మారుతోందా? అర్జున్ మైండ్ బ్లాక్ అవుతోంది. ఒకవైపు నందిని ప్రెగ్నెంట్ అనే నిజాన్ని ప్రాసెస్ చేసుకోలేకపోతున్నాడు. మరోవైపు అనన్య ఇలా ఒక్కసారిగా డామినేట్ చేయడం, ఇలా కొత్త వాళ్ళతో నవ్వుతూ మాట్లాడడం తట్టుకోలేకపోతున్నాడు. సార్, మనం మీటింగ్కి లేట్ అవుతున్నాం, సన్నీ మెల్లగా గుర్తు చేశాడు. అర్జున్ ఉలిక్కిపడి వాస్తవంలోకి వచ్చాడు. వికాస్ అనన్య ఇద్దరు ఏదో జోక్ వేసుకొని గట్టిగా నవ్వుకుంటున్నారు. తను ఉన్నాడన్న స్పృహ కూడా వాళ్ళకి లేనట్టుగా ఉంది వాళ్ళ ప్రవర్తన. సన్నీ డిశ్చార్జ్ పేపర్ తీసుకుని కార్లో వెయిట్ చెయ్యి, అర్జున్ గట్టిగా చెప్పాడు. సన్నీ వెళ్ళగానే అర్జున్ నేరుగా అనన్య దగ్గరకు వెళ్ళాడు. బిల్స్ అన్నీ క్లియర్ అయ్యాయి. నీకు అవసరమైతే క్యాబ్ నేను బుక్ చేస్తాను. నువ్వు నీ ఫ్లాట్కి వెళ్ళిపోవచ్చు. అనన్య వికాస్ వైపు చూసి మళ్ళీ అర్జున్ వైపు చూసింది. థ్యాంక్స్ అర్జున్, కానీ క్యాబ్ అవసరం లేదు. నన్ను పికప్ చేసుకోవడానికి నా ఫ్రెండ్ వికాస్ ఉన్నాడు కదా, అతను డ్రాప్ చేస్తాడు అని చాలా కూల్గా చెప్పింది అనన్య. వికాస్ టేబుల్ మీదున్న పూల బొకేని తీసుకుని అనన్య చేతిలో ఉన్న బ్యాగ్ని తీసుకున్నాడు. పద అనన్య, ఇక్కడ హాస్పిటల్ వాసన నాకు నచ్చడం లేదు. నీకోసం నేను నా కొత్త బైక్ తీసుకొచ్చాను, లాంగ్ డ్రైవ్ వెళ్దాం. బైక్? అర్జున్కి మళ్ళీ మైండ్ కాలిపోయింది. తన భార్య వేరొకటి బైక్ మీద వాణ్ణి వాటేసుకొని కూర్చోవడం అర్జున్కి ఆ ఊహ అసహ్యంగా, కోపంగా అనిపించింది. అనన్య, నీకింకా పూర్తిగా తగ్గలేదు. బైక్ మీద వెళ్ళడం సేఫ్ కాదు. క్యాబ్ బుక్ చేస్తాను. అర్జున్ తన అథారిటీ మళ్ళీ వాడే ప్రయత్నం చేశాడు. కానీ అనన్య ఆగి అర్జున్ కళ్ళల్లోకి సూటిగా చూసింది. కౌన్సిలింగ్ రూమ్లో చూసిన అదే నిశ్చలమైన ప్రమాదకరమైన చూపు. నాకు ఏది సేఫ్, ఏది కాదో నిర్ణయించే హక్కు నిన్న రాత్రితో నువ్వు కోల్పోయావు అర్జున్. విడాకుల పేపర్ల మీద సంతకం పెట్టినప్పుడే నువ్వు నా కేర్ టేకర్వి కాదని డిసైడ్ అయిపోయింది. ఇకపై నా జీవితం, నా నిర్ణయాలు, నా ఇష్టం. ఆ మాటలు ఓ పెద్ద బండరాయిల అర్జున్ మీద పడ్డాయి. అతను మాట్లాడలేకపోయాడు. ఏ లాజిక్తో అయితే అతను ఆమెను ఇంట్లోంచి పంపించాడో అదే లాజిక్తో ఆమె ఇప్పుడు తన మీద వాడుతోంది. వికాస్, అనన్య ఇద్దరూ నవ్వుకుంటూ హాస్పిటల్ గదిలోంచి బయటకు నడిచారు. అర్జున్ అక్కడే నిలబడిపోయాడు. గదిలో ఇప్పుడు కేవలం అర్జున్ మాత్రమే ఉన్నాడు. కింద పడిపోయిన ఒక ఎర్ర గులాబీ పూరేకులు అతని కాలి దగ్గరుంది. దాన్ని తీసుకుని చేతిలో నలిపేశాడు అర్జున్. అతనికి మొదటిసారి అనిపించింది తను పంపించేసింది కేవలం తన భార్యను మాత్రమే కాదు, తన మనశ్శాంతిని కూడా అని. ఈ 30 రోజుల కూలింగ్ పీరియడ్లో తను విడాకులు తీసుకుంటున్నాడో లేక తనకి తాను శిక్ష వేసుకుంటున్నాడో అతనికి అర్థం కావడం లేదు. అసూయ అనేది ఒక సైలెంట్ కిల్లర్ అని పుస్తకాల్లో చదివాడు, కానీ దాన్ని ఇప్పుడు ప్రాక్టికల్గా అనుభవిస్తున్నాడు. ఆ అసూయ వెనుక ఉన్న అసలు కారణం ప్రేమను ఒప్పుకోవడానికి అతని ఈగో అడ్డుపడుతుంది. కానీ గుండె లోపలెక్కడో ఆమె తిరిగి రావాలన్న చిన్న ఆశ మొలకెత్తుతోంది. కానీ అర్జున్కి తెలియని విషయం ఏంటంటే
లేడీ డాన్తో ఆటలు కేవలం అసూయతో ఆగిపోవు. అసలు గేమ్ ఆ కుమార్లా కంపెనీ డాక్యుమెంట్స్తో ఇప్పుడు మొదలు కాబోతుంది. కుటుంబ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు ఆ కాగితాల మీద సిరా ఆరకముందే ఒక బాంబులా పేలింది. 30 రోజుల కూలింగ్ పీరియడ్లో ఇద్దరు ఒకే ఇంట్లో నివసించాలి. కౌన్సిలింగ్ ప్రక్రియలో భాగంగా ఇద్దరి మధ్య సయోధ్య కుదిరే అవకాశం ఉందో లేదో కోర్టు పరిశీలిస్తుంది. ఒకవేళ ఎవరైతే ఇంటి నుండి బయటకు వెళ్తే విడాకుల ప్రక్రియ ఆటంకం కలిగించినట్టుగా భావించబడుతుంది. ఆ తీర్పు అర్జున్కి మింగుడు పడలేదు. నందినైతే కోర్టు బయటనే నానాయాగి చేసింది. కానీ చట్టం ముందు ఎవరి ఆటలు సాగవు. ఒకప్పుడు తను గెంటిరిసిన భార్యను మళ్ళీ అదే ఇంట్లోకి తీసుకురావాల్సిన కర్మ పట్టింది అర్జున్కి. కానీ అనన్యకు మాత్రం ఇది ఒక అద్భుతమైన అవకాశం. శత్రువు కోటలో ఉంటూనే కోటను బద్దలు కొట్టడానికి దొరికిన అస్త్రం. ఆదివారం ఉదయం విశాలమైన ఆ ఇంటి పోర్టికోలో ఒక క్యాబ్ వచ్చి ఆగింది. ఒకప్పుడు చేతిలో చిన్న బ్యాగ్తో కన్నీళ్లతో ఆ గేట్ దాటిని వెళ్ళిన అనన్య ఇప్పుడు ఒక క్వీన్లా క్యాబ్ దిగింది. ఆమె కళ్ళల్లో ఒకప్పటి బెరుకు లేదు, నడకలో భయం లేదు. క్యాబ్ డ్రైవర్ డిక్కీలోంచి ఆమె 2 సూట్ కేసులను తీసి వరండాలో పెట్టాడు. అనన్య అతనికి డబ్బులిచ్చి నేరుగా ఆ తలుపుల వైపు నడిచింది. హాల్లో సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో పని చేసుకుంటున్నాడు అర్జున్. అనన్య అడుగుల చప్పుడు సూట్ కేస్ చక్రాలు మార్బుల్ ఫ్లోర్ మీద చేస్తున్న శబ్దం విని అతను తలెత్తాడు. సరిగ్గా అదే సమయానికి చేతిలో డస్టర్ పట్టుకుని హాల్లో కూర్చుంది పని మనిషి కామాక్షి. అనన్యను చూడగానే కామాక్షి చేతిలో ఉన్న డస్టర్ జారి కింద పడింది. ఆమె ముఖం ఒక్కసారిగా పాలిపోయింది. రక్తహీనత వచ్చిన పేషెంట్ల మారిపోయింది ఆమె పరిస్థితి. గుర్తుంది కదా, అర్జున్ ఆర్డర్ వేయగానే అనన్య వస్తువులు చెత్త కుప్పల్లో పడేసినట్టు బయట విసిరేసింది ఇదే కామాక్షి. ఇప్పుడు అదే అనన్య మరింత పవర్ఫుల్గా కళ్ళల్లో ఒక తెలియని తీక్షణతతో మళ్ళీ ఇంట్లోకి అడుగు పెట్టేసరికి కామాక్షి కాళ్ళ కింద భూమి కదిలినట్టు అనిపించింది. ఇప్పుడు తన పరిస్థితి ఏంటి? అమ్మగారు తన మీద ఎలా పగ తీర్చుకుంటారో అన్న భయం ఆమెను వణికించింది. అనన్య హాల్ మధ్యలోకి వచ్చాగింది. అర్జున్ తన ల్యాప్టాప్ని మూసేసి లేచి నిలబడ్డాడు. ఇద్దరి మధ్య మళ్ళీ అదే తెలియని నిశ్శబ్దం. కానీ ఈసారి ఆ నిశ్శబ్దం బరువుగా లేదు, చాలా ప్రమాదకరంగా ఉంది. నీ పాత గది రెడీగానే ఉంది, నువ్వు అక్కడే. అర్జున్ ఏదో చెప్పబోయాడు. అతని మాటలు మధ్యలోనే కట్ చేస్తూ అనన్య చేయి పైకెత్తింది. అవసరం లేదు, నేను గెస్ట్ రూమ్లో ఉంటాను. ఆ మాటలు చాలా ప్రశాంతంగా కానీ ఖచ్చితంగా వచ్చాయి. అర్జున్కి ఆ మాట కొంచెం ఇబ్బందిగా అనిపించింది. గెస్ట్ రూమ్ ఎందుకు? బెడ్రూమ్ కాకపోయినా పక్కన నీ పాత గది ఉంది కదా, అర్జున్ అన్నాడు. నేను ఈ ఇంటికి ఇప్పుడు ఇల్లాలని కాదు అర్జున్, జస్ట్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం వచ్చిన ఒక గెస్ట్ని. 30 రోజుల తర్వాత వెళ్ళిపోయే చుట్టాన్ని. గెస్ట్ రూమ్లో అయితేనే నాకు కంఫర్ట్గా ఉంటుంది. అనన్య చెప్పిన ఆ లాజిక్కి అర్జున్ దగ్గర ఎలాంటి సమాధానం లేదు. ఆమె నెమ్మదిగా తన 2 సూట్ కేసులు లాక్కుంటూ కామాక్షి పక్కన నుండి వెళ్ళిపోయింది. వెళ్తూ వెళ్తూ కామాక్షి వైపు చూసి ఒక చిన్న నవ్వు నవ్వింది. ఆ నవ్వులో కామాక్షికి తన మరణశాసనం కనిపించింది. గెస్ట్ రూమ్ తలుపులు మూసుకుంది. అనన్య తన సూట్ కేసులు తెరిచి వస్తువులు సర్దుకోవడం మొదలుపెట్టింది. ఆ గది విశాలంగా బయట తోట కనిపించేలా పెద్ద ఫ్రెంచ్ విండోస్తో ఉంది. 4 ఏళ్లుగా ఆమె అర్జున్ గది పక్కనున్న చిన్న గదిలో ఎప్పుడూ అతని పిలుపు కోసం ఎదురు చూస్తూ పడుకునేది. కానీ ఇప్పుడు ఆమెకు అవసరం లేదు. ఈ గదిలో ఆమెకు స్వతంత్రం ఉంది. బయట హాల్లో అర్జున్ మళ్ళీ సోఫాలో కూర్చున్నాడు. కానీ అతని దృష్టి ల్యాప్టాప్ మీద లేదు. అతని మెదడంతా ఆ గెస్ట్ రూమ్ చుట్టే తిరుగుతుంది. ఒకే ఇంట్లో ఇద్దరు ఉన్నారు, ఒకే గాలి పీల్చుకుంటున్నారు. కానీ ఇద్దరి మధ్య అదృశ్యమైన ఒక పెద్ద ఇనుప గోడ ఉంది. ఇది ఒక వింతైన పరిస్థితి. విడిపోవాలని నిర్ణయించుకున్న ఇద్దరు వ్యక్తులు, ఒకరి మీద ఒకరికి కోపం, పంతమున్న ఇద్దరు వ్యక్తులు ఒకే పైకప్పు కింద ఉండడం అంటే అది ప్రేమ కాదు, అదొక అగ్ని పరీక్ష. ఈ 30 రోజులు ఎలా గడుస్తాయో తలుచుకుంటేనే అర్జున్కి టెన్షన్ మొదలవుతుంది. సాయంత్రం 7 గంటలు అర్జున్ తన స్టడీ రూమ్లో కూర్చొని కుమార్లా కంపెనీకి సంబంధించిన లీగల్ లొసుగులు వెతుకుతున్నాడు. ఆ కంపెనీ ట్రాన్స్ఫర్ని ఎలాగైనా ఆపాలని అతని లాయర్ శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. సరిగ్గా అప్పుడే గాల్లో ఓ అద్భుతమైన సువాసన మెల్లగా అతని గదిలోకి ప్రవేశించింది. ఆ వాసన నేరుగా అర్జున్ ముక్కుపుటల్ని తాకి అతని మెదడులో ఆకలి కేంద్రాలను మేల్కొల్పింది. గత వారం రోజులుగా అనన్య ఇంట్లో లేదు. కామాక్షి వండిన చప్పటి కూరలు లేదా బయట హోటల్ నుండి తెప్పించుకున్న ఫుడ్ తిని అర్జున్ నాలుక చచ్చిపోయింది. అనన్య వంటలో ఉన్న మ్యాజిక్ ఏంటో అతనికి ఈ వారం రోజుల్ని తెలిసొచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఆ వాసన రాగానే అతని కడుపులో ఎలుకలు పరిగెత్తడం మొదలుపెట్టాయి. అర్జున్ పెదవులపై తెలియకుండానే ఓ చిన్న నవ్వు వచ్చింది. అమ్మయ్యా, ఫైనల్లీ తన కోపాన్ని పక్కన పెట్టి నా కోసం వంట చేస్తుందన్నమాట అనుకున్నాడు. ఒక రకంగా అతని ఈగో శాంతించింది. తను కోర్టులో ఎంత ఫైట్ చేసినా
ఇంటికి రాగానే మళ్ళీ తన కోసం వంటగదిలోకి వెళ్ళిందని సంబరపడ్డాడు. ఇక కిచెన్ లోపల పరిస్థితి ఎలా ఉందంటే కామాక్షి ఒక మూలన వణుకుతూ నిలబడింది. అనన్య గ్యాస్ స్టవ్ ముందు నిలబడి ఒక పెద్ద కడాయిలో వంట చేస్తుంది. ఆమె వేసుకున్న ఆప్రాన్, ఆమె చేతి కదలికలు ఒక మాస్టర్ చెఫ్ని తలపిస్తున్నాయి. అమ్మగారు, నేనేమైనా సాయం చేయమంటారా? కామాక్షి భయంగా అడిగింది. అవసరం లేదు కామాక్షి, అనన్య గరిటె తిప్పుతూనే సమాధానమిచ్చింది. నా వంట నేను చేసుకుంటున్నాను, నీ పనులు నువ్వు చేసుకో. అదేంటమ్మగారు, మీకోసమేనా? మరి అయ్యగారికి? అనన్య స్టవ్ మంట తగ్గించి నెమ్మదిగా వెనక్కి తిరిగి కామాక్షి వైపు చూసింది. అయ్యగారికి వంట చేయాల్సింది నువ్వు. ఆయన నెలకు 30,000 జీతం ఇచ్చి నిన్ను పనిలో పెట్టుకున్నది ఆయనకు వండి పెట్టడానికే. నేను ఆయనకి ఏమవుతాను వండి పెట్టడానికి? విడాకులు తీసుకుంటున్న మాజీ భార్యను. సో ఆయనకు నువ్వు నీ స్టైల్లో ఏదో గడ్డొండి పెట్టు. ఈ ఫుడ్ నా కోసం. కామాక్షికి నోట మాట రాలేదు. అమ్మగారు తన కోసం మాత్రమే వండుకుంటున్నారా? అయ్యగారికి పెట్టరా? ఈ ఇంట్లో ఇదేం కొత్త రూల్? అనన్య మళ్ళీ స్టవ్ వైపు తిరిగింది. ఈరోజు ఆమె నెల్లూరు చేపల పులుసు చేస్తుంది. ఘాటైన మసాలా, చింతపండు పులుసు, పచ్చిమిర్చి అన్నీ కలిపి ఉడుకుతున్నట్టే వస్తున్న వాసన పక్కింటి వాళ్ళకు కూడా ఆకలి వేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ కామాక్షి, అనన్య చెప్పింది. నేను వండిన దాంట్లోండి ఓ చుక్క కూడా అర్జున్కి వెళ్ళకూడదు. నేను తిన్నాక మిగిలితే దాన్ని డస్ట్బిన్లో పడి, కానీ ఆయన ప్లేట్లో మాత్రం వడ్డించొద్దు. అర్థమైందా? అర్థమైందమ్మగారు. కామాక్షి తలూపింది. ఆమెకిప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఈ ఇంట్లో ఇప్పుడు 2 ప్రభుత్వాలు నడుస్తున్నాయి. ఏ వైపు తప్పు చేసినా ప్రాణాలకి ప్రమాదం. రాత్రి 8:30. పెద్ద డైనింగ్ హాల్, 10 మంది కూర్చునేంత విశాలమైన టేబుల్. అర్జున్ తన గదిలోంచి ఫ్రెష్ అయ్యి చేతులు తుడుచుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. అతనికి ఆకలి దయించి వేస్తుంది. ఆ చేపల పులుసు వాసన ఇల్లంతా వ్యాపించింది. టేబుల్ దగ్గరకు రాగానే అతని అడుగులు ఆగిపోయాయి. టేబుల్కి ఒక చివర అనన్య కూర్చొని ఉంది. ఆమె ముందు ఓ ప్లేట్ ఉంది. అందులో వేడివేడి అన్నం, దానిమీద ఎర్రగా నోరూరించేలా ఉన్న చేపల పులుసు. ఆమె ఎంతో ఆస్వాదిస్తూ ఇష్టంగా తింటోంది. ఆమె భోజనం చేస్తున్న తీరు చూస్తుంటేనే కడుపు నిండిపోయేలా ఉంది. అర్జున్ తన కుర్చీ లాక్కొని కూర్చున్నాడు. కామాక్షి భయంగా వచ్చి అతని ముందు ప్లేట్ పెట్టింది. ప్లేట్ మూత తీసి చూసిన అర్జున్కి మైండ్ బ్లాక్ అయింది. అందులో చప్పగా ఉన్న పెసరపప్పు, 2 వాడిపోయిన చపాతీలు, కొంచెం క్యాబేజ్ ఫ్రై ఉన్నాయి. అర్జున్ తలెత్తి కామాక్షి వైపు చూశాడు. ఏంటిది? అతని గొంతులో చిరాకు. భోజనమయ్య గారు, కామాక్షి నత్తిగా చెప్పింది. నా కళ్ళు కనిపిస్తున్నాయి ఇది భోజనమని, కానీ అటువైపున్న కూరేంటి? అది నాకెందుకు వడ్డించలేదు? అర్జున్ వేలు పెట్టి అనన్య ప్లేట్ వైపు చూపించాడు. అనన్య ఏమీ పట్టనట్టుగా తన లోకంలో తన అన్నం కలుపుకుంటూ తింటోంది. మధ్యలో ఓ చేప ముక్క తీసుకుని ఆస్వాదిస్తూ నోట్లో పెట్టుకుంది. కామాక్షికి చెమటలు పడుతున్నాయి. అది అమ్మగారు వండుకున్నారు సార్. నన్ను మీకోసం వండమన్నారు, ఇది చేశాను. అర్జున్కి విషయం అర్థమైంది. తన కోసం వంట చేయలేదు. తన అంచనా తప్పిందా? తన ఇంట్లోకి రాగానే మళ్ళీ పాత అనన్యలా మారిపోయి తనకు సేవలు చేస్తుందని ఎంత గుడ్డిగా నమ్మాడు తను. ఓకే, నువ్వు వెళ్ళు. కామాక్షిని పంపించేశాడు అర్జున్. ఇప్పుడు ఆ డైనింగ్ హాల్లో కేవలం అర్జున్, అనన్య మాత్రమే ఉన్నారు. ఇద్దరి మధ్య 10 అడుగుల దూరం. అర్జున్ తన ముందున్న చపాతీ తుంచి పప్పులో ముంచుకొని నోట్లో పెట్టుకున్నాడు. అది రబ్బర్ ముక్కలా ఉంది. ఉప్పు లేదు, కారం లేదు. 4 ఏళ్లుగా అనన్య చేసిన అద్భుతమైన వంటలు తిని అలవాటు పడిన తన నాలుక ఇప్పుడు ఈ కామాక్షి వంటను భరించలేకపోతుంది. మరోవైపు అనన్య కావాలని కొంచెం శబ్దం చేస్తూ తింటుంది. ఆహా, ముక్క ఎంత బాగా ఉడికింది. ఈ చింతపండు పులుసు పర్ఫెక్ట్గా సరిపోయింది. తనలో తాను గొనుక్కుంటోంది. కానీ అది అర్జున్కి స్పష్టంగా వినపడేలా చెప్తుంది. అర్జున్కు ఆకలితో పాటు కోపం కూడా వస్తుంది. కానీ దానికి మించి అతని ఈగో అతన్ని డామినేట్ చేస్తుంది. నాకు కూడా కొంచెం పెడతావా అని అడగడానికి అతని అహంకారం అడ్డుపడుతోంది. ఒక సీఈఓగా 100 కోట్ల డీల్స్ను ఒక్క మాటతో శాసించే అతను ఇప్పుడు తన సొంత ఇంట్లో తన మాజీ భార్య ముందు కొంచెం కూర కోసం వెంపర్లాడుతున్నాడు. ఇది కంఫర్ట్ కాదు, ఇది రాజీ పడ్డం కాదు, ఇది వార్. ఇద్దరికీ ఈ విషయం స్పష్టంగా తెలుసు. అర్జున్ కోపాన్ని రగిలించడానికి, అతని అహంకారాన్ని దెబ్బతీయడానికి అనన్య వాడుతున్న చిన్న సైకలాజికల్ ట్రిక్స్ ఇవి. ఏంటి అర్జున్ గారు, మీ ప్లేట్లో ఫుడ్ నచ్చలేదా? అనన్య కళ్ళెత్తి అతని వైపు చూస్తూ అత్యంత అమాయకంగా అడిగింది. అర్జున్ చపాతీని కోపంగా ప్లేట్లో పడేసి వాటర్ గ్లాస్ తీసుకున్నాడు. నాకేం, ఫుడ్ చాలా బాగుంది. నాకు హెల్తీ ఫుడ్ అంటేనే ఇష్టం. నీలాగా ఆయిల్, మసాలా ఎక్కువ తింటే హార్ట్ అటాకులు వస్తాయి అని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. అవునా, గుడ్. కానీ డాక్టర్స్ ఏం చెప్తున్నారంటే
పక్క వాళ్ళ ఆనందాన్ని చూసి కుళ్ళుకునే వాళ్ళకే హార్ట్అటాక్లు త్వరగా వస్తాయట, జాగ్రత్త అని చెప్పి అనన్య ఒక చిన్న నవ్వు నవ్వి మళ్ళీ తన భోజనం మీద దృష్టి పెట్టింది. అర్జున్కి ఆ డైలాగ్ ఏం కౌంటర్ ఇవ్వాలో తెలియలేదు. ఆమె మాటల్లోని వెటకారం, ఆ చూపుల్లోని కాన్ఫిడెన్స్ అతన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. 4 ఏళ్ల క్రితం పెళ్ళైన కొత్తలో ఇలాగే ఇద్దరు భోజనానికి కూర్చున్నప్పుడు ఆమె తల దించుకుని అతనికి వడ్డించేది. అతను తిన్నాకే ఆమె తినేది. కానీ ఇప్పుడు ఒకరు రాజీ పడని రాజైతే మరొకరు అజేయమైన రాణి. భోజనం పూర్తయ్యాక అనన్య లేచి చేతులు కడుక్కొని ప్లేట్ని తానే సింకులో పడేసింది. వెళ్తూ వెళ్తూ అర్జున్ వైపు చూసింది. గుడ్ నైట్ అర్జున్. ఈ 30 రోజులు నీకు ఇలాంటి హెల్తీ ఫుడ్ ఇంకా చాలా దొరుకుతుంది. ఎంజాయ్ అంటూ కన్ను గీటి తన గెస్ట్ రూమ్ వైపు నడిచింది అనన్య. అర్జున్ అలాగే ఆ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుండిపోయాడు. అతని కడుపులో ఆకలి చల్లారలేదు. మనసులో రగులుతున్న ఆలోచన ఆగలేదు. ఆమె ఇంట్లోంచి పంపించేటప్పుడు అతను గెలిచానని అనుకున్నాడు. కానీ ఆమె మళ్ళీ ఇంట్లోకి వచ్చాక ఈ ఆటలో నియమాలు ఆమె నిర్ణయిస్తోంది. తను కేవలం ఆమె ఆడిస్తున్న చదరంగంలో ఒక పావులా మారుతున్నానని అతనికి మెల్లగా అర్థమవుతుంది. గెస్ట్ రూమ్ తలుపులు వేసుకున్న శబ్దం ఆ పెద్ద ఇంట్లో ప్రతిధ్వనించింది. ఆ తలుపుల వెనక అనన్య ల్యాప్టాప్ ఓపెన్ చేసింది. స్క్రీన్ మీద వికాస్ పంపించిన ఫైల్స్ ఉన్నాయి. కుమార్లా కంపెనీకి సంబంధించిన బ్యాంక్ స్టేట్మెంట్స్. అర్జున్ ఎంపైర్ని వెన్నుపోటు పొడుస్తున్న ఆ అదృశ్య హస్తం ఎవరిదో, నందిని వెనుక ఉన్న ఆ మాస్టర్ మైండ్ ఎవరో కనిపెట్టే పనిలో పడింది లేడీ టర్న్. బయట డైనింగ్ టేబుల్ దగ్గర ఆకలితో అల్లాడుతున్న అర్జున్కి తన సామ్రాజ్యం లోపల ఎంత పెద్ద కుట్ర జరుగుతుందో, దాన్ని నివారించడానికి తన మాజీ భార్య గదిలో కూర్చొని ఎంతలా ప్లాన్ చేస్తుందో ఏమాత్రం తెలీదు. అర్జున్ తన మాస్టర్ బెడ్రూమ్లో మంచం మీద పడుకొని ఉన్నాడు. కానీ అతనికి నిద్ర పట్టడం లేదు. ఏసీ చల్లదనం కూడా అతనిలో రగులుతున్న ఆలోచనలు చల్లబరచలేకపోతుంది. 4 ఏళ్లుగా ఇదే గది, ఇదే మంచం. కానీ ఈరోజు ఈ గది అతనికి ఊపిరాడనంత ఇరుగ్గా అనిపిస్తుంది. పక్కనున్న ఖాళీ స్థలం ఎన్నడూ లేనంతగా అతన్ని వెక్కిరిస్తోంది. ఈరోజు జరిగిన ప్రతి సంఘటన అతని మెదడులో లూప్లో రిపీట్ అవుతోంది. కోర్టులో ఆమె విసిరిన సవాలు, ఆసుపత్రిలో వికాస్తో ఆమె నవ్విన విధానం, డైనింగ్ టేబుల్ దగ్గర తనను లక్ష్య పెట్టకుండా భోజనం చేసిన తీరు. తను ఎరిగిన అనన్య పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తన అడుగులకు మడుగులొత్తిన ఒక సామాన్యమైన భార్య, ఇప్పుడు తన ఉనికిని ప్రశ్నిస్తున్న ఒక బలమైన వ్యక్తిత్వం. ఆమెలోని ఆ ధైర్యం అతన్ని ఆశ్చర్యపరుస్తోంది, భయపెడుతోంది. అదే సమయంలో ఎక్కడో తెలియని ఒక ఆకర్షణను కూడా పుట్టిస్తోంది. తలగడ కింద చేతులు పెట్టుకుని పైకప్పు వైపు చూస్తూ అర్జున్కి గొంతు ఆరిపోయినట్టు అనిపించింది. పక్కనున్న టేబుల్ మీద వాటర్ బాటిల్ ఖాళీగా ఉంది. నిట్టూరుస్తూ దుప్పటి పక్కకు నెట్టి మంచం దిగాడు. గది తలుపులు తీసుకుని బయటికి వచ్చాడు. హాల్ అంతా చీకటిగా ఉంది. కేవలం నైట్ బల్బులు మసక వెలుతురు మాత్రమే ఆ దారి చూపిస్తోంది. వంటగది వైపు వెళ్తున్న అర్జున్ అడుగులు గెస్ట్ రూమ్ దాటుతుండగా అకస్మాత్తుగా ఆగిపోయాయి. గెస్ట్ రూమ్ తలుపులు పూర్తిగా మూసుకోలేదు. కొద్దిగా, కేవలం ఒక అంగుళం మేర తెరిచింది. గదిలో లైట్లు ఆఫ్ చేసి ఉంది. అంతా నిశ్శబ్దం. కానీ ఆ నిశ్శబ్దం చీల్చుకుంటూ ఓ సన్నని శబ్దం అతని చెవుల్ని తాకింది. అది మాట కాదు, అరుపు కాదు. గొంతు లోపల ఎక్కడో బంధించబడిన ఒక మూగ రోదన, ఒక పగిలిన హృదయం నుండి వస్తున్న ఆక్రోశం. ఊపిరితిత్తులు గాలి కోసం ఇబ్బంది పడుతుంటే, కన్నీళ్లను బలవంతంగా అణుచుకుంటున్నప్పుడు వచ్చే ఆ సన్నని వణుకు. అర్జున్ గుండె ఒక్కసారిగా లబ్డబ్బని వేగంగా కొట్టుకోవడం మొదలైంది. అతని పాదాలు నేలకు అతుక్కుపోయాయి. అనన్య ఏడుస్తుందా? ఉదయం కోర్టులో నందిని ఎదిరించిన అనన్య, వికాస్తో కలిసి నవ్వుతూ బైక్ మీద వెళ్ళిన అనన్య, డైనింగ్ టేబుల్ దగ్గర తన అహంకారాన్ని దెబ్బతీసిన అనన్య, ఆ పవర్ఫుల్ లేడీ ఇప్పుడు ఏడుస్తుందా? అర్జున్ చేతులు తెలియకుండానే పిడికిలుగా మారాయి. అతను నెమ్మదిగా, ఎలాంటి శబ్దం చేయకుండా ఆ సగం తెరిచి ఉన్న తలుపుల్ని ఇంకొద్దిగా లోపలికి నెట్టాడు. గదిలో ట్యూబ్లైట్ వెలగలేదు. కానీ కిటికీ అద్దాల గుండా పడుతున్న బయటి వీధి దీపాల వెలుతురు గది మధ్యలో పడుతుంది. మంచం మధ్యలో కూర్చొని ఉంది అనన్య. ఆమె తన 2 మోకాళ్లను ఛాతీకి అత్తుకుని, చేతులను ఆమె ముఖానికి పూర్తిగా దాచుకుంది. ఆమె భుజాలు పైకి కిందికి కదలాడుతున్నాయి. ఆ కుదుపుల తీవ్రతకు ఆమె దేహం ఎంతటి భావోద్వేగపు తుఫాను ఎదుర్కొంటుందో అర్థమవుతోంది. ఒక మనిషి బిగ్గరగా ఏడ్చినప్పుడు అందులో ఒక విధమైన భరోసా వెతుక్కునే ప్రయత్నం ఉంటుంది. ఎవరైనా వచ్చి ఓదార్చాలి అన్న చిన్న ఆశ ఉంటుంది. కానీ ఎవరూ వినకూడదని తన బాధను తనలోనే దిగమింగుకుంటూ ముఖం దాచుకుని ఏడ్చే ఈ నిశ్శబ్దపు రోదన, అది చూసేవాళ్ళ గుండెల్ని పిండేస్తోంది. అర్జున్ అక్కడి గుమ్మం దగ్గర నిలబడిపోయాడు. అతని శ్వాస ఆగిపోయింది. ఆ క్షణంలో అతని అహంకారం, ఈగో, వ్యాపార లావాదేవీలు అన్నీ పటాపంచలయ్యాయి.
అతని కళ్ళ ముందు ఒక పవర్ఫుల్ శత్రువు లేదు. తన వల్ల గాయపడిన ఒక ఆడపిల్ల మాత్రమే ఉంది. ఆమె పగటిపూట ధరించిన ఆ ధైర్యం కేవలం ఒక ముసుగు మాత్రమేనా? తన లోపల బద్దలవుతున్న బాధను, ఒంటరితనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆమె వేసుకున్న ఇనుప కవచం మాత్రమేనా? తన భర్త మరో మహిళతో బిడ్డను కంటున్నాడన్న వాస్తవం ఉదయం నుండి ఆమెను ఎలా దయించి వేసి ఉంటుందో ఇప్పుడు అర్జున్కి మెల్లగా అర్థమవుతోంది. హఠాత్తుగా అర్జున్ మెదడులో ఒక ప్రశ్నల సుడిగుండం లేచింది. ఈ 4 ఏళ్లలో తను ఇలా ఎన్నిసార్లు ఏడ్చుంటుంది? రాత్రులు తాను మాస్టర్ బెడ్రూమ్లో హాయిగా నిద్రపోతున్నప్పుడు పక్క గదిలో ఈమె ఇలాగే చీకట్లో ముఖం దాచుకుని రోదించుంటుందా? తనతో మాట్లాడడానికి ప్రయత్నించిన ప్రతిసారి తను బిజీగా ఉన్నాను అని మొహం మీద తలుపు వేసినప్పుడు ఆమె ఇలాగే గుండె పగిలి ఏడ్చుంటుందా? ఆ ఆలోచన రాగానే అర్జున్ ఊపిరి ఆడలేదు. ఒక విపరీతమైన అపరాధ భావం అతని నరాల్లో ప్రవహించింది. ఈ 4 ఏళ్లలో తను ఎంత పాపం చేశాడో, ఒక మనిషి ప్రాణాన్ని, అస్తిత్వాన్ని ఒక నీడలా మార్చేసి ఆఖరికి 50 లక్షల మొహాన కొట్టి ఆమెను కొలవాలనుకున్నాడు. ఆమె నిశ్శబ్దంగా తన పనులు చేసుకుపోతుంటే ఆమెకు ఎలాంటి ఫీలింగ్స్ లేవని గుడ్డిగా నమ్మాడు. కానీ ఆ నిశ్శబ్దం వెనుక ఉన్న ఇన్ని కన్నీళ్లు, ఇంత దారుణమైన వేదన దాగి ఉన్నాయని అతనికి ఎప్పుడూ అనిపించలేదు. ఇప్పుడు ఆమె ఏడుస్తుంటే అతని గుండెలో ఎందుకో ఇంత నొప్పిగా ఉంది. ఎవరో ఒక తెలియని వాళ్ళు ఏడుస్తుంటే మనిషికి జాలి కలుగుతుంది. కానీ ఆ బాధ మనల్ని భౌతికంగా కలిసివేస్తోందంటే దాని అర్థం ఆ వ్యక్తి మన ప్రాణంలో ఒక భాగమని. అవును, నాకిప్పుడు అర్థమవుతుంది. ఆమె బాధపడ్డం నాకు బాధగా ఉంది. విడాకులు తీసుకుని వదిలించుకోవాలనుకున్న మనిషి మీద తనకి ఇంకా ఏ హక్కు ఉందని నొప్పి కలుగుతుంది. ప్రేమ, ఖచ్చితంగా ఇది ప్రేమే. తను ఎప్పుడు ఆమెను ప్రేమించడం మొదలుపెట్టాడు. కానీ ఆ నిజాన్ని అంగీకరించే ధైర్యం తన అహంకారానికి లేదు. చీకట్లో అనన్య వెక్కిళ్ళు మెల్లగా తగ్గుతున్నాయి. ఆమె తన 2 చేతుల్లో ముఖాన్ని తుడుచుకుని దీర్ఘ శ్వాస తీసుకుంది. సరిగ్గా అప్పుడే గది గుమ్మం దగ్గర తలుపు కొద్దిగా క్లిక్కుమంది. అనన్య ఉలిక్కిపడి తలెత్తి చూసింది. చీకట్లో ఆ ఆకారం ఎవరిదో ఆమెకు స్పష్టంగా తెలుసు. అర్జున్. ఆమె కళ్ళల్లో ఒక క్షణం పాటు భయం, తను ఏడుస్తూ దొరికిపోయానన్న సంకోచం కనిపించాయి. వెంటనే తన కన్నీళ్లను ఆమె వేగంగా తుడుచుకుంది. పక్కనున్న తన డిఫెన్స్ మెకానిజాన్ని ఆన్ చేసుకుంది. మళ్ళీ ఆ లేడీ డాన్ ముసుగు వేసుకునే ప్రయత్నం చేసింది. అతను ఏమైనా వెటకారంగా మాట్లాడతాడా, లేక సింపతి చూపిస్తాడా అని ఆమె మెదడు ఆత్మరక్షణకు సిద్ధమైంది. కానీ అర్జున్ ఏమీ మాట్లాడలేదు. గుమ్మం దగ్గర నుండి అడుగులు వేసుకుంటూ నేరుగా లోపలికొచ్చాడు. అతని చూపు ఆమె మీదే నిలబడి ఉంది. ఆ చూపులో జాలి లేదు, కోపం లేదు, కేవలం ఒక తెలియని బరువు ఉంది. అనన్య అలాగే ఆశ్చర్యంగా చూస్తుండగానే అర్జున్ వచ్చి మంచం అంచున ఆమెకు సరిగ్గా ఒక అడుగు దూరంలో కూర్చున్నాడు. అనన్యకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకొచ్చావని అడగడానికి కూడా ఆమె గొంతు సహకరించలేదు. అతను తన పక్కన అలా కూర్చోవడం ఆమె ఈ 4 ఏళ్లలో ఎన్నడూ ఊహించని దృశ్యం. గదిలో ఇప్పుడు ఇద్దరూ ఉన్నారు, ఒకరికొకరు చాలా దగ్గరగా. అర్జున్ ముందు వైపు చూస్తూ తన 2 చేతుల్లో ఒళ్ళో ముడుచుకుని మౌనంగా కూర్చున్నాడు. తనిప్పుడు ఏం మాట్లాడినా అది తప్పుగా ధ్వనిస్తుందని అతనికి తెలుసు. సారీ చెప్పినా, ఓదార్చినా అది ఆమెకు మరింత కోపం తెప్పించవచ్చు. అందుకే అతను మౌనాన్ని ఎంచుకున్నాడు. తన ఉనికి మాత్రమే ఆమెకిప్పుడు కావాల్సిందని అతని అంతరాత్మ చెప్పింది. అనన్య కూడా ఏమీ మాట్లాడలేదు. ఆమె దృష్టి అతని వైపు నుండి పక్కకు మళ్ళింది. కానీ అతను తన పక్కన కూర్చున్నాడన్న స్పృహ ఆమెలో ఒక విచిత్రమైన ప్రశాంతతను నింపుతోంది. ఈరోజు తను అనుభవించిన నరకానికి, ఒంటరితనానికి అతని సామీప్యం ఒక చిన్న మందులా పనిచేస్తుంది. గడియారం ముళ్ళు కదులుతూనే ఉంది. నిమిషాలు గంటలుగా మారుతున్నాయి. అర్జున్ అక్కడి నుంచి కదలలేదు. అనన్య అతన్ని వెళ్ళమని అడగలేదు. ఆ రాత్రి ఆ గెస్ట్ రూమ్లో ఒక్క మాట కూడా ఎవరూ మాట్లాడలేదు. ఎలాంటి ప్రశ్నలు లేవు, ఎలాంటి సమాధానాలు లేవు. ఆ నిశ్శబ్దం ఒకప్పుడు వారి మధ్య ఒక పెద్ద ఇనుప గోడలో ఉండేది. కానీ ఇప్పుడు అదే నిశ్శబ్దం వారి మధ్య ఉన్న 4 ఏళ్ల భౌతిక మానసిక దూరాన్ని నెమ్మదిగా తగ్గిస్తోంది. ఆ కటిక చీకట్లో ఒకరికొకరు తోడుగా అలా కూర్చుని ఉండడం విడాకులు తీసుకున్న ఆ ఇద్దరి మధ్య తిరిగి మొలకెత్తుతున్న ఒక ఆశాకిరణం లాగా ఉంది. కానీ ఈ నిశ్శబ్దపు వంతెన ఉదయం అయ్యేసరికి మళ్ళీ కూలిపోతుందా, లేక ఓ కొత్త యుద్ధానికి నాంది పలుకుతుందా అన్నది తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.